హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు వాక్యం ఏంటంటే, సందేహపడక యేసుక్రీస్తును నమ్మాలి. ఏ విషయంలో కూడా డౌట్ అనేది మన జీవితంలో ఉండకుండా దేవుని 100% నమ్మాలి. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దామండి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయో సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మికయుంచి ఉన్నాను. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏమీయూ సందేహింపబడకుండా దేవుని నేనేం చేస్తున్నాడట? నమ్మికయుంచి ఉన్నాను. నా దేవుని నేను నమ్ముతున్నాను. కొంచెం కూడా నేను డౌట్ అన్నది పడట్లేదు. ఎందుకంటే ఆయనతో దావీదు ఏం చేశాడంట? సహవాసం చేశాడు. ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో ఏమైపోతుందంట? అవతల వ్యక్తి గురించి, ఆయన స్వభావం ఏంది, ఆయన ఎలాంటి వాడు అన్నది మనకి అర్థమైపోతుంటుంది. కాబట్టి దావీదు దేవునితో సహవాసం చేసి ఉన్నాడు, సంబంధం కలిగి ఉన్నాడు కనుక ఆ దేవుని గురించి తెలుసుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా దేవుని యందు నేను ఏమీ కూడా సందేహపడట్లేదు, డౌట్ పడట్లేదు. ఏదైనా నేను మొరపెట్టినప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నేను మొరపెడితే నా దేవుడు ఆలకిస్తాడు, నాకు సహాయము తప్పకుండా చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు అని దావీదు నిశ్చయముగా దేవుని నమ్ముతున్నాడు. మరి మనము ఒక్కొక్క సందర్భంలో ప్రార్థన చేస్తాము, కానీ దావీదు వలె ఇంత నిశ్చయత దేవునిలో ఉందా? మనకి ఇంతగా నమ్ముతున్నామా? ఏ కష్టం వచ్చినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, వదిలిపెట్టాడు. మనుషులు వదిలిపెడతారేమో కానీ నా దేవుడు అసలు నన్ను వదిలిపెట్టాడు. ఒక క్షణము కూడా నన్ను చూస్తున్నాడు, నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు అన్న ధైర్యము మనకు కలిగి ఉండాలి. దావీదులాగా మనం ఎలా ఉండాలట? మాట్లాడాల. ఏమో చేస్తాడో చెయ్యడు, అవుతాదో అవ్వదు. మనుషులకు ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో డౌట్ సందేహాలు ఉంటాయి. కానీ దావీదు ఏం చేశాడంట? ధైర్యముతో ముందుకు వెళ్ళాడు. ఏ కష్టం వచ్చినా, ఏ శత్రువులు వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ దేవుని యందు నమ్మికతో యుద్ధానికి వెళ్ళాడు, సమస్తమును జయించాడు. మరి దేవుణ్ణి నమ్మి దేవుని నుంచి సహాయం పొందుకొని ఏం చేశాడంట? విజయాలు పొందుకొని రాజుగా నిలబడి తన ప్రజల్ని ఎలా నడిపించాడంట? సమాధానముతో ఆయన నడిపించిండు. మరి శిష్యులు ఎలా చేశారు, వాళ్ళు ఎలాగూ ప్రవర్తించారో ఒకసారి చూసుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు ఈ సందర్భము అంటే, పేతురు యేసు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తుండగా శిష్యులందరూ ఓడలో ఉంటారు. ఓడలో ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభువారు వాటర్ మీద వస్తుంటే పేతురు ఏం చేస్తాడు? అది చూసి, అయ్యా నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా అని ఒకటి అడిగినప్పుడు రా అంటాడు యేసు ప్రభువారు. రా అనగానే అడిగేసి కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఏమైపోతుంది? భయపడి ఆ నీళ్ళలో మునిగిపోతాడు. ప్రభువా నన్ను రక్షించు అని ఎప్పుడైతే విశ్వాసము చేత అడుగు వేశాడో, ఒక నమ్మకంతో అడుగు వేశాడో, ఆ అడుగును లాస్ట్ వరకు కొనసాగించే అంత విశ్వాసము పేతురులో లేదు. దేవుడిద, యేసు ప్రభువారిద నమ్మకము కూడా లేదు. ఏం చేస్తున్నాడు? భయముతో అటు ఇటు చూసినప్పుడు ఆ సముద్రంలో ఏమైపోయాడు? మునిగిపోతున్నాడంట. అందుకే యేసు ప్రభువారు ఏమంటాడు? చెయ్యి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా ఇక్కడ, నేనున్నానని ఎందుకు నువ్వు ధైర్యంగా లేవు, ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. సందేహం ఏం తీసుకొస్తుంది? భయాన్ని తీసుకొస్తుంది. భయము మనల్ని అల్ప విశ్వాసంలోనికి త్రోసివేస్తుంది. ఈ అల్ప విశ్వాసం ఏం చేస్తుందంటే, ప్రతి పరిస్థితిలో ఏ పరిస్థితి గుండా అయితే వెళ్తున్నావో ఆ పరిస్థితి గుండా నువ్వు భయపడినప్పుడు మునిగిపోయేటట్టు చేస్తుంది. ధైర్యంగా అడుగు వేసినప్పుడు నీళ్ళ మీద పేతురు నడవగలిగిండు. ఎప్పుడైతే భయపడాడో ఏమైపోయింది? అదే నీరు లోపలికి ముంచివేయడం మొదలైపోయింది.
మనం అనుకుంటాం సహజమే కదా భయము, బాధ వచ్చినప్పుడు భయము మామూలుగా అందరికీ వస్తుంది కదా, కష్టం వచ్చినప్పుడైనా రోగం వచ్చినప్పుడైనా భయం అందరికీ వస్తుంది కదా, నేనేమైనా స్పెషలా అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు భయముతో ప్రవర్తిస్తావో, భయముతో మాట్లాడతావో, భయముతో వణికిపోతుంటావో అపవాదికి నువ్వు ద్వారం తెరిచినట్టు. అపవాది వచ్చి ఏం చేస్తాడంట, నీ జీవితంలోనికి వచ్చి ఏ పరిస్థితి గుండా అయితే వెళ్తున్నావో ఆ పరిస్థితిలో నువ్వు మునిగిపోయేటట్టు చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతావో దేవుడి యొక్క ధైర్యం నీలోనికి వచ్చి ఆ ధైర్యం ఏం చేస్తుందట, యేసు ప్రభువారు చెయ్యి పట్టి పైకి లేపినట్టు నీవు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితులలో నిన్ను లేపి నిలబెడుతుంది. ఆ పరిస్థితులు, ఆ రోగములు, ఆ కష్టములు నీ పాదాల కింద ఉంటాయి. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 26 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఏం చెప్తున్నారట, మరి ఓడలో అందరూ ఉన్నారు, యేసు ప్రభువారు కూడా ఉన్నారు. మరి శిష్యులు ఏం చేస్తున్నారట, ఆ భయం వచ్చేసి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని ఎవరిని లేపుతున్నారు, యేసు ప్రభువారి యొద్దకు వెళ్ళి లేపుతున్నారు. ఈ భయం ఏం చేస్తే తెలుసా, విశ్వాసాన్ని తగ్గిస్తుంది. మనం భయమే కదా అనుకుంటాం, నీలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని అది అణిచివేస్తుంది. ఎందుకంటే భయము రాకుండా మనము చూసుకోవాలి. మనకి భయపడే దాస్య ఆత్మని ఇయ్యలే కానీ దత్తపుత్ర ఆత్మను మనకు అనుగ్రహించిండు. మరి కొంతమంది భయము ఉండి ఆ భయము ఏం చేస్తుందంటే అల్ప విశ్వాసంలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. వారి గురి యొద్దకు వెళ్ళకుండా, క్షేమముగా గురి యొద్దకు వెళ్ళకుండా అదేం చేస్తుందంట, ఆ గురిని డిస్టర్బ్ చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఒక గురి యొద్దకు వెళ్తున్నావు, లేదు నువ్వు ఒక ఇల్లు కట్టాలి, నువ్వు ఇల్లు కట్టాలి అనుకున్నాం, లేదు ఒక జాబ్ చెయ్యాలి, ఆ జాబ్ కోసం నువ్వు కష్టపడుతున్నావు, మంచి జాబ్ కొరకి, లేదు చదువుకుంటున్నావు, ఏదో డాక్టర్ అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి అని, లేదు ఒక బిజినెస్ చెయ్యాలి అని ఒక గురి పెట్టుకున్నావు. నువ్వు ఆ గురి యొద్దకు వెళుతూ ఉన్నప్పుడట ఏం చేయాలి, నేను అక్కడికి వెళ్ళగలను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను 100% అది సాధిస్తాను అన్న విశ్వాసముతో వెళ్ళాలి. అది అవుతుందా కాదా అన్న భయముతో, వస్తుందో రాదు, ఒకవేళ వస్తే ఓకే అందరు మెచ్చుకుంటారు, రాకపోతే వారు ఏమంటారు, తిడతారేమో, అవమానిస్తారేమో అన్న దానిలో ఏంటంటే మనము గురించి ఆలోచించడం మానేసి, దేవుడి గురించి పట్టించుకోవడం మానేసి మనుషుల గురించి పట్టించుకోవడం ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే నువ్వు మనుషులను పట్టించుకుంటావో నీలోనికి ఏమొస్తుంది, భయం వస్తుంది. అవుతాదో కాదో అన్న భయం. ఆ గురి యొద్దకు క్షేమంగా వెళ్ళకుండా ఆ భయం ఏం చేస్తుంది తెలుసా, నువ్వు వెళ్ళే దారి, నువ్వు వెళ్ళే ఓడ అంటే నీ జీవితమును ఏం చేస్తుందట, దాన్ని పడవేయాలని కదిలిస్తూ ఉంటుంది. ఈ అలలు కొట్టినందున ఏమైపోతుంది, ఓడ పడిపోయి నశించిపోతామేమో అని యేసు ప్రభువారిని శిష్యులు వేడుకుంటున్నారు, అయ్యా వచ్చి రక్షించు, మేము నశించిపోవచ్చున్నాము అని. మరి అక్కడ చూడండి యేసు ప్రభువారు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఏం చేశాడంట, ఏ భయం వల్ల అయితే గాలి నీరు అలలు రేపిందో యేసు ప్రభువారు ఆ గాలిని ఆ సముద్రమును ధైర్యముతో గద్దించగానే ఏమైపోయింది, మిక్కిలి నిమ్మలమైపోయింది. అంటే గాలి లేదు, అలలు లేవు. అంటే నీ జీవితంలో ఏ అలలైతే లేస్తున్నాయో, అపవాది ఏ అలలైతే రేపుతున్నాడో, నువ్వు భయపడిన కొద్దీ అలలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా మాట్లాడినప్పుడు, ధైర్యంతో నువ్వు విశ్వాసము కలిగి ఉండినప్పుడు, నీకు ధైర్యంతో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఏమైపోతాయి, ఆ అలలన్నీ అణిచివేయబడతాయి.
హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపబడక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియున్నాడు. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, సందేహించువాడు ఏమైపోయినంట, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అంటే డౌట్తో ఉన్నవారు, సందేహముతో ఉన్నవారు, ఇది జరుగుతుందా జరగదా ఏమో అన్నవాళ్ళు ఎలా ఉంటారంట, గాలి రేపబడి ఎగిరిపడు సముద్ర అలలలాగా. అలలు ఎలా ఉంటాయి, మనము వేవ్స్ వచ్చినప్పుడు, అలలు లేచినప్పుడు హైట్గా వస్తుంటాయి, వాటిని చూడగానే మనకి ఏమైపోతుంది, భయం వేస్తుంది. కానీ అలలు పట్టుకోగలమా, వాటిని చూసి భయపడగలగాని ధైర్యముతో ఆ అలల దగ్గర కూడా మనం వెళ్ళలేము. అందుకే సందేహపడువాడు ఎలా ఉంటాడంటే అలల్లాగా ఉంటాడు. ఎప్పుడైతే మనము సందేహపడక ఆ దేవుడి యందు నమ్మిక ఉంచువాడు ఎలా ఉంటాడు తెలుసా, సముద్రము నిమ్మలించినట్టు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కదలని వ్యక్తిలాగా ఉండిపోతారు. మరి దావీదు కూడా నా దేవుడు నాకు తోడైనాడు కనుక నేను ఏ విషయంలోనూ కదిలింపబడను అని మాట్లాడుతాడు. కదిలింపబడడం అంటే అన్నీ మంచిగున్నప్పుడు ఆనందంగా ఉండడం, ఏదైనా చిన్న కష్టం రాగానే, ఏదైనా సమస్య ఎదుర్కోగానే, ఏదైనా నీకు భరించలేని రాగానే ఏమైపోతారు, కింద మీద అయిపోతుంటారు, భయపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇంకా అది భరించలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. అంటే దాన్ని తట్టుకొని నిలబడే సామర్థ్యం ఉండదు. మనకు నేను చాలా సెన్సిటివ్ కాదు, అల్ప విశ్వాసంలో ఉన్నావు, భయంలో ఉన్నావు. అందరికీ వస్తే అలానే ఉంటుంది కదా, మీకు వస్తే తెలుస్తుంది. విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా, బహుధైర్యం కలిగి ఏది వచ్చినా కానీ ఎందులో అయినా కానీ ఒక స్థాయిలోనే ఉంటారు, పడిపోరు, కింద మీద అయిపోరు. మంచిగా ఉంటే ఆనందించడం, బాధగా ఉంటే ఏడవడం, ఇది లోకంలో చేసే మనుషులు చేసే పనిది. దేవుడు లేని వారు ప్రవర్తించే ప్రవర్తన. దేవుడు కలిగిన వారు ఎలా ఉంటారంటే నిశ్చేతతో ఉంటారు, విశ్వాసముతో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏది కూడా ఏ అపాయము నా గుడారం సమీపించదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. 1000 మంది నా పక్కన పడినా 10,000 మంది నా కుడి పక్కన కూలిన అపాయం నా యొద్దకు రాదు అని పలుకుతారు. శత్రువు వస్తున్నాడేమో, పొడుస్తాడేమో, గాయపరుస్తాడేమో, దావీదు పలికాడు అలాగా. విశ్వాసులు ఎలా పలుకుతారంటే ధైర్యముతో ఉంటారు, ధైర్యముతో మాట్లాడతారు, ధైర్యంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరో నీ పక్షమున 10 మంది ఉంటే ధైర్యం ఉండడం కాదు, సృష్టికర్తే నీ పక్షంలో ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు, ఇంకెంత ధైర్యంగా ఉండాలి. ఒక 4 ఫ్రెండ్స్, 4 చుట్టుపక్కల వారు, 4 బంధువులు మన పక్కన ఉంటే ఓకే, మనం సూపర్. వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే నేను వేస్ట్, అది ఇది. వారితో కాదు మనకు వచ్చేది, దేవునితో అన్నీ మనకి సమకూర్చబడతాయి. లోకమంతా ఒక సైడ్ ఉండి దేవుడు మన సైడ్ ఉంటే చాలు, కోల్పోయింది సమస్తం ఏం చేయచ్చట, తిరిగి పొందుకోవచ్చు. యోబుకు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, భార్య, స్నేహితులు, అక్కడున్న వారంతా. కానీ యోబు విశ్వాసంతో దేవుని పట్టుకొని వదలలేదు. కానీ తను కోల్పోయిందంతా ఏమొచ్చిందంట, 2 అంతలు తిరిగి వచ్చింది. ఎన్ని జరిగినా ఇంకా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నేను ఈ స్థితికి వెళ్ళిపోతున్నాను, ప్రభువా అవమానింపబడతానేమో, బంధువులు నన్ను నిందిస్తారేమో, అవమానిస్తారేమో, ఎవ్వరు ఏమన్నా అనుకొని దేవుని వదలకు, దేవుని పట్టుకో. దేవుని యందు సందేహపడకుండా నువ్వు పట్టుకున్నప్పుడు దేవుడు కోల్పోయినది అన్నీ ఇవ్వడమే కాదు, కోల్పోయిన సమయము కూడా తిరిగి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడండి.
ఎవరి జీవితంలో అయితే ఈ అలలు ఉన్నాయో, నువ్వు ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసం పెడతావో, నమ్మకం పెడతావో, సందేహం లేకుండా నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా పైన ఉన్నాడు నువ్వు పలుకుతావో, నమ్ముతావో, ఏమైపోతుందంట, శత్రువు నీ జీవితంలోంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడు, చిన్న చిన్న కష్టాలు చూపించి నీలో భయము పెట్టి నీకు నాశనం చేయాలని చూస్తుంటాడు. మనం ఏది దేవుణ్ణి అడిగినా కానీ ఏం చేయాలన్నట, 5వ వచనంలో చూస్తే 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహపడక విశ్వాసముతో అడగవలెను. మరి 5వ వచనంలో చూస్తే జ్ఞానమును గురించి అడుగుమని ఉంటుంది. నువ్వు జ్ఞానమును గురించి అడుగుతున్నావా, ధైర్యమును గురించి అడుగుతున్నావా, విశ్వాసము గురించి అడుగుతున్నావా, ఐశ్వర్యం గురించి అడుగుతున్నావా, ఆరోగ్యం గురించి అడుగుతున్నావా, నీకు ఏది అవసరం ఉంది, ఏది కావాలో దాన్ని ఎలా అడగాలట, ఏ మాత్రమును సందేహపడక విశ్వాసముతో అడగవలెను. విశ్వాసం ఏం చేస్తుందంట, అడిగింది నిన్ను పొంది ఉన్నాను అని నమ్ముతుంది. గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. ఏమైందమ్మంటే, ప్రార్థన చేశాను, నీ పరిస్థితి ఏంటి అంటే, ఏమో ఇంత కష్టం ఉంది, ఇంత బాధ ఉంది, ఇలా ఉంది అని పలుకుతుంటారు. మరి ప్రార్థన చేసిందంతా ఏమైపోయింది? నా బాధని, నా కష్టాన్ని, నా కన్నీరుని, నా వేదని నా దేవుడికి అప్పగించేశాను, నా దేవుడు చూసుకుంటాడు. ఇది విశ్వాసుల యొక్క భాష. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 17 వచనములు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహపడిరి. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మొదట ఎక్కడికి వెళ్ళారంట, గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. మనం లాస్ట్ టైం చూసుకున్నాం, గలిలయ ప్రాంతం ఎక్కడ ఉంది, చీకటిలోను మరణ ఛాయలో ఉన్న గలిలయ ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు వారు గొప్ప వెలుగు చూశారు. మరి ఆ గలిలయ ప్రాంతంలో నుండే వాళ్ళ శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. మరి యేసు ప్రభువారు మొదట కనబడింది కూడా ఎక్కడ, వాళ్ళకి గలిలయలోనే వారికి కనబడాడు, ప్రత్యక్షమైన. కానీ ఈ గలిలయ ప్రాంతంలో కొంతమంది నమ్మారంట, కొంతమంది సందేహపడుతున్నారు. ఎందుకు, ఈయన తిరిగి లేచాడు సమాధిలోంచి, ముందు చెప్పాడు కదా అని కొంతమంది నమ్ముతున్నారు. ఈయన మనిషేనా లేకపోతే దయ్యమా, అది ఇదని సందేహపడుతున్నారు. వీరెవరు, అల్ప విశ్వాసులు. కొంతమంది సందేహపడ్డారంట. అందులో తోమా కూడా ఉన్నారు, కొన్ని విషయాల్లో పేతురు కూడా ఉన్నారు. మరి శిష్యులే ఆయనతోని అంత సహవాసం చేసి ఆయనతో నడిచిన వారే, కానీ దావీదు వలె దృఢ నిశ్చయతతో నమ్మలేదు. మరి పేతురు ప్రార్థించినప్పుడు ఒక దర్శనం వస్తుంది. ఒక దుప్పటి, 4 చెంగులు పట్టి ఒక దుప్పటి ఆయన దగ్గరికి దింపబడినప్పుడు అందులో చతుష్పాద జంతువులు ఉండి వాటినన్నిటిని చంపుకొని తినమని చెప్పినప్పుడు పేతురు ఏం చెప్తాడు, వద్దు ప్రభువా అంటాడు. 3 సార్లు తృణీకరిస్తాడు. ఏంటి సందేహము? యేసు ప్రభువారు చెప్పాడు, ఏది చెప్తే నేను అది చేస్తాను, ఏమి చేయమంటే నేను అది చేస్తాను అనే విశ్వాసము, నమ్మకము పేతురికి లేదు. సందేహపడ్డాడు. కానీ అదే కొర్నేలింటికి ఆ దర్శనం తర్వాత పరిశుద్ధాత్ముడు దర్శించి, మరి కొర్నేలు నుంచి ఒక 3 మనుషులు వచ్చారు, సందేహపడకుండా నువ్వు కొర్నేలు దగ్గరికి వెళ్ళుము అని చెప్తాడు. ఎంతమందికి తెలుసు ఇది? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట, మనం భయంలో ఉన్నప్పుడు కానీ, డౌట్లో ఉన్నప్పుడు కానీ పరిశుద్ధాత్ముడు ఒక స్వరం చెప్తూ ఉంటుంది, మనం వినాలి. యేసు ప్రభువారు చెప్పింది ఈయన వినలేకపోయాడు, కానీ పరిశుద్ధాత్మ చెప్పిన మాట, స్వరం విని సందేహపడకుండా ఏమైపోతారంట, వాళ్ళతో దిగి వెళ్ళిపోతారు. ఎందుకు సందేహపడాలి? యూదులు అన్యుల యుద్ధకు వెళ్ళకూడదు. మరి కొర్నేలు ఎవరు? అన్యుడు. అందుకే ఆయనకు డౌట్ ఉంటుంది, అన్యుల యుద్ధకు వెళ్ళకూడదు కదా, అన్యులు పెట్టిన తినకూడదు, తాగకూడదు అనే అప్పట్లో యూదుల కాలంలో ఉండేది, ఇప్పుడు కాదు. కానీ అందుకే పరిశుద్ధాత్ముడు ఏమీ సందేహపడకుండా ఆ మనుషులతో వెళ్ళు కొర్నేలు ఇంటికి, నేనే దర్శించాను, నా దూతను పంపించాను అని చెప్పినప్పుడు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి వాళ్ళకి ప్రకటించుండగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగి వస్తాడు.
అక్కడ దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. మనకు కూడా పరిశుద్ధాత్ముడు ఎన్నో చెప్తుంటాడు, ఎన్నో మనలోంచి మాట్లాడుతూ ఉంటాడు. మనది గుర్తుపట్టాలి పరిశుద్ధాత్మ స్వరమును కూడా. మనము ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆయనే మనతో ప్రతి విషయంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఆ కష్టము, ఆ బాధని గొప్పగా, అదే గొప్పదన్నట్టుగా చూస్తాము. కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే స్వరం మనం గ్రహించలేకుండా పోతాం. కాబట్టి ఏం చేయాలన్నట, మనకు మనమే పరీక్షించుకోవాలి విశ్వాసం ఉందో లేదో అని. కొరింథీయుల్లో పౌలు భక్తుడు అంటారు 13:5 విశ్వాసం ఉందో లేదో పరీక్షించి చూసుకొనుడి. నీకు ఎంత విశ్వాసం ఉంది, నీ విశ్వాస పరిమాణం ఎంతగా ఉంది నీలో. మరి ఆ విశ్వాసము పెరగాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, వాక్యం చదువుతావో, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎక్కువగా వినాలి, ఎక్కువ వినాలి. విశ్వాసం వస్తలేదు, భయం ఉంది, అవిశ్వాసంలో ఉన్నావు, అపనమ్మకంలో ఉన్నావు. ఏం చేయాలట? ఎక్కువ వాక్యం వింటూ ఉండాలి. విన్నా కొద్ది ఏమైపోతుంది? నీలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం కోసం ప్రార్థన చేయాలి. యేసయ్యా నాకు విశ్వాసాన్ని ఇక్కడ పెంచు, నాలో ఎందుకు భయం పెరిగిపోతున్నది. భయము ఎవరికి సంబంధించింది? అపవాదికి సంబంధించింది. భయము దండనతో కూడింది. దండన అంటే బాధించేది. రోమీలు రాసిన పత్రిక 4:19-21 వరకు. రోమీలు రాసిన పత్రిక 4:19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. హల్లెలూయా. ఏం చేశాడంటే అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక ఏం చేశాడంటే దేవుని వాగ్దానము చేసిన వాడు సమర్థుడు, శక్తివంతుడు. వాగ్దానం చేసిన వాడు నాకు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడా అని విశ్వసించి నమ్మి ఏం చేశాడంటే బలము పొందాడు. ఆ విశ్వాసం వల్ల ఏదైతే పొందుకోలేకపోయాడో ఆ విశ్వాసం వల్ల ఎప్పుడైతే దేవుని నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడేది. ఆ వాగ్దానము చేశాడు దేవుడు తన మీద ఒట్టు వేసుకొని, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణు వలె చేసేదని వాగ్దానం చేసినప్పుడు నాకే సంతానము లేదు కదా, మరి ఎలా జరుగుతుంది అని అవిశ్వాసముతో నమ్మక సందేహపడలేదట. ఏ నిరీక్షణ లేనప్పుడు మనం ఏం చేస్తామో సందేహపడతాము. నీకు నెలకు ఒక 10,000 జీతం వస్తుంది, దేవుడు ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు ఇస్తాడమ్మా నీకు మంచి ఇల్లు అంటే నమ్మగలవా? నమ్మలేము. ఎందుకు? నాది ఇంత వస్తుంది, ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తే ఎన్ని అవుతాయి, అన్నీ లెక్కలేసుకుంటాం. కానీ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మాట ఇచ్చాడంటే ఎలాగైనా చేస్తాడు. ఎలా చేస్తాడో నాకు తెలియదు అని విశ్వసించడమే విశ్వాసి యొక్క జీవితం. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగునో ఎవరికీ తెలియదు. తెలుసా? ఇప్పుడు భూమి పుట్టిన మొదలుకొని ఇప్పటివరకు ఆ బిడ్డకి ఏ రోజు ఏ ఎముక వస్తుంది, ఏ టైంలో ఏ అవయవం ఎదుగుతుందో ఎవరికీ తెలియదు. మరి అంత గొప్ప దేవుడు, శక్తివంత దేవుడు, ఆ దేవుని ఏం చేశాడంట? రూఢిగా నమ్మాడు. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు, తప్పకుండా నెరవేరుస్తాడు అని నమ్మి విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందుకొని అదే విశ్వాసం వల్ల ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. మనం ఎలాగ ఆశీర్వదింపబడవచ్చు? విశ్వాసముతో దేవుణ్ణి నమ్మి ఆశీర్వదింపబడవచ్చు.
అబ్రహాము తన బలహీనతల్ని ఎప్పుడూ చూసుకోలే, కానీ దేవుని చూసి బలం పొందుకున్నాడండి. మనము కూడా ఎల్లప్పుడూ దేవుని చూస్తూ, దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడి వాక్యం వింటూ ఏం చేయొచ్చు? దేవుడి యొక్క బలమును, దేవుడి యొక్క శక్తిని మనం పొందుకొని ధైర్యముతో, విశ్వాసముతో మనం ముందుకి నడవగలము. గొప్ప విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? గొప్ప గొప్ప కొండల పైకి ఎక్కిస్తుంది. అబ్రహాము ఎప్పుడైతే విశ్వాసంతో నడిచాడో, అబ్రహాము విశ్వాసంతో అడుగు వేశాడో, దేవుని యందు నమ్మిక ఉంచి, అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడు? వెండి బంగారములతోనూ బహు పశువులతోనూ అన్ని విషయంలో గొప్పగా ఆశీర్వదించాడు. అంటే ఎంతో హెచ్చైన స్థానంలో పెట్టిండు. మరి అవిశ్వాసము, అల్ప విశ్వాసము క్రిందికి పడివేస్తుంది, కిందికి ముంచివేయేలాగా చేస్తుంది. మనం ఏమనుకుంటాం? విశ్వాసమే కదా, ఏముందిలే, అద్భుతం జరిగితే సాక్ష్యం చెబుదాం, దేవుడు అద్భుతం చేశాడు, గొప్ప దేవుడు అని. జరగలేదా అంతే. ప్రార్థన వినట్లేదు, దేవుడు చెయ్యలేడు, దేవుడు ఇలా, దేవుడు అలాగ. మనము కరెక్ట్గా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోము. నేను దేవుడి యందు విశ్వాసం పెట్టానా, నమ్మకం పెట్టానా, దేవుని వెతుకుతున్నానా, ప్రార్థిస్తున్నానా, మందిరానికి రెగ్యులర్గా వెళ్తున్నానా, మనల్ని మనము పరీక్షించుకోము, మనల్ని మనము సరి చేసుకోము. నాలో ఏవి పనికిరానివి ఉన్నవి అవి నేను తీసివేసుకుంటాను, నా దేవుడికి ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, ఇవి మనల్ని మనం చూసుకోము. కానీ ఎల్లప్పుడూ ఏం చేస్తాం తెలుసా? మన బలహీనతలు తీసుకుపోయి దేవుడివి వేసి దేవుని తక్కువ చేస్తుంటారు. దేవుడు సృష్టికర్త అండి. మన స్థాయికి దేవుని తీసుకురావద్దు, దేవుడి స్థాయికి మనం ఎదగాల. దేవుడి స్థాయిని బట్టి మనం నమ్మాలి, దేవుడి స్థాయిని బట్టి మనం విశ్వసించాలి. నిన్ను బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ సామర్థ్యమును బట్టి, నీ ఎబిలిటీని బట్టి దేవుని నమ్మకూడదు. మనం మనుషుల మీద పెట్టిన నమ్మకము దేవుడి మీద పెట్టినా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు నీకు రిలేటివ్సో లేకపోతే ఫ్రెండ్సో తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, ఎంత ధైర్యంగా ఉంటావు? ఒక పోలీస్ ఆఫీసరో, ఎమ్మెల్యే, ఎంపీయో ఎవరన్నారనుకో, నీకు తెలుసా, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని గొప్ప చెప్పుకుంటాం. కానీ నా దేవుడి గురించి నీకు తెలుసా? ఒక్కసారైనా పలకగలమా? నా దేవుడు ఏం చేయగలడో తెలుసా? నేను మామూలు దేవునా? సృష్టికర్త, నేను గొప్ప దేవుని, బలమైన దేవుని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుని నేను నమ్ముకున్నాను. నా సమస్య చీల్చలేడా? నన్ను బయటికి తీసుకురాలేడా? నా అప్పు నుంచి నన్ను విడిపించలేడా? నా రోగం నుంచి నన్ను స్వస్థపరచలేడా? చెయ్యగలడు అని పలకాల. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వసించి తిని గనక మాటలాడి తిని. విశ్వసించువారు, విశ్వాసము గలవారు మాత్రమే నోరు తెరిచి పలుకుతారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరు అబ్రహాము కుమారులట? అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఎవరైతే విశ్వాస సంబంధులో వారు అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరి కుమారులమంట? విశ్వాసము గలవారే. రక్షింపబడిన అందరూ కాదు, అందరూ రక్షింపబడతారు, కానీ అందరిలో విశ్వాసం ఉండదు. రక్షింపబడ్డామంటే రక్షింపబడ్డాము, నెలకొకసారి, 6 నెలలకొకసారి, సంవత్సరానికి ఒక్కసారి దేవుడి మందిరానికి వస్తుంటారు. దేవుడు అంటే తెలియదు, దేవుడి మంచితనం తెలియదు, దేవుడి గొప్పతనం తెలియదు. కానీ విశ్వాసులు ఏం చేస్తారంట? ఎంత కష్టమున్నా, ఎంత బాధ ఉన్నా, ఏది ఏమైపోయినా, పిడుగులు పడని, వర్షాలు పడని, ఏది కానీ దేవుడి సన్నిధికి రావడం ఆగిపోరు. హల్లెలూయా. ఎందుకు? దేవుని కలుసుకోవాలి. ఆ రోజు నా దేవుడి మందిరానికి వెళ్ళాలి, నా దేవుడు చెప్పేది నేను వినాలి, నా కొరకు ఈరోజు ఏం సిద్ధపరిచాడో అని చెప్పి వాళ్ళు సిద్ధపడి పరిగెత్తుకొని వస్తారు. వారిని బంధించండి, ఇంట్లో ఉండరు అసలు. కొంచెం విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? పరిస్థితి బాగుంటే మందిరానికి, పరిస్థితి బాగాలేకపోతే ఇంట్లో, సినిమాలకి, షికార్లకి, బయటికి ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఆయన దినం, ఆయన విశ్రాంతి దినమును ఎలా ఎంచాలి? ఘనముగా ఎంచాలి.
ఎప్పుడైతే నువ్వు ఘనముగా ఎంచుతావో ఆ దినాన్ని ఏం చేస్తా తెలుసా, ఆ దినమున ఏ పనులు పెట్టుకో. ఏదైనా మ్యారేజ్ ఉందనుకోండి, వేరే పనులు పెట్టుకుంటారా? లేకపోతే ఉద్యోగానికి వెళ్తారా, బిజినెస్ చేస్తారా, ఇంకెక్కడికైనా ఫ్రెండ్స్ను కలవడానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్తామా? ఎక్కడికి వెళ్ళాం. ఎందుకు? మ్యారేజ్ ఉందండి నెల ముందు నుంచి చెప్తాం. మరి ఒక్క దినం జరిగే మ్యారేజ్నే నువ్వు అంత ఘనంగా ఎంచినప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చిన విశ్రాంతి దినమును ఘనముగా ఎంచాలి. అది గొప్ప విశ్వాసులు మాత్రమే ఘనముగా ఎంచుతారు. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతివంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఎలా ప్రకటించాడంట? అన్యజనులందరూ నీ వలన ఆశీర్వదింపబడతారని ముందుగా సువార్త అబ్రహాముకు ప్రకటించాడు. ఎలా ఆశీర్వదింపబడతారు? విశ్వాసం మూలముగా. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. ఎంతమందికి ఆశీర్వదింపబడాలని? ఎలా ఆశీర్వదింపబడతామట? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని తెలుసుకోవాలి. మరి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో ఆశీర్వదింపబడతారు. ఏ ఆశీర్వాదం అబ్రహాము పొందుకున్నాడో ఆ ఆశీర్వాదం ఎలా పొందుకోవచ్చట? మనము విశ్వాసము ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవచ్చు. లేదు, విశ్వాసం లేదు, సగం విశ్వాసం ఉంది, సందేహం ఉంది, వస్తుందో రాదో. కానీ ఎక్కడైనా అబ్రహాము సందేహపడ్డా? కొంచెము కూడా, ఏ మాత్రము కూడా దేవుని యందు సందేహపడలేదు. మరి అప్పట్లో ఈ వాక్యం లేదు, కానీ మనకి ఇప్పుడు వాక్యాలు ఉన్నాయి. మరి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఎంత విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఇంకా ఇప్పుడు. మనము ఎప్పుడైతే విశ్వాసములో అభివృద్ధి చెందాలి. అపోస్తులు కూడా ప్రార్థన చేస్తారు, అయ్యా మాకు విశ్వాసమును అభివృద్ధిపరచు, వృద్ధి పొందించండి ప్రభువా. నీకు కొంచెమైనా అవిశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా? అపోస్తుల వలె ప్రార్థన చెయ్యి. దేవా, అపోస్తులకి విశ్వాసమును అభివృద్ధి పొందించావు కదా, మాకు కూడా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. విశ్వాసం అనేది ఒక ఫలములో రాయబడ్డది, వరములో కూడా రాయబడ్డది. ప్రతిరోజు విశ్వాసం కోసం ప్రార్థన చెయ్యాలి. నీతివంతుడు ఎలా జీవిస్తాడో విశ్వాస మూలంగా జీవిస్తాడు. మరి ఎదుటి వారిని కూడా తీర్పు తీర్చడంట. వెలిచూపుతో తీర్పు తీర్చకుండా విశ్వాసముతో ప్రవర్తిస్తాడు, విశ్వాసంతో మాట్లాడతాడు. విశ్వాసం ఏం చేస్తుందంట? ప్రేమ కలిగి ఉంటుంది. విశ్వాసం శత్రువులను కూడా ప్రేమిస్తుంది, క్షమిస్తుంది. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయము. ఎవరు ప్రార్థన చేస్తారు? విశ్వాసము గల వారు మాత్రమే శత్రువులను క్షమించి వారి కోసం ప్రార్థన చేయగలరు. కొంతమంది ఒక మాట అంటే జీవితంలో వారిని క్షమించరు, వారిని మర్చిపోరు. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క విశ్వాసాన్ని పొందుకొని యేసు ప్రభువారు శిలువ మీద ఎలా అయితే మరి ప్రభువా వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించన్నాడు. మరి అంత కొరడాలతో కొట్టి, అంత గాయపరిచి, అంత హింసించి, అవమానించినా కానీ క్షమించగలిగిండు. మరి ఆ యేసుక్రీస్తును ధరించుకున్న మనం ఏం చేయాలి? శత్రువులను సహితము క్షమించినప్పుడు నీ ఫలము అధికమవుతుంది. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తూ, మనతో ఉన్న వారిని వారితోనే స్నేహం చేస్తూ, వారితోనే కలిసి ఉంటూ, వారితోనే వెంబడిస్తూ ఉంటే నీ ఫలం అభివృద్ధి చెందదు. నీకు ఎవరైతే నచ్చరో, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వారితో ఏం చేయాలట? క్షమించి వారితో ప్రేమగా ఉండాలి. పగ, ద్వేషం ఇవన్నీ వదిలిపెట్టాలి. విశ్వాసులు ఎవరి మీద పగ పెట్టుకోరండి. విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? ఎవరిని గాయపరచరు, మాటలతో కానీ వారి క్రియలతో కానీ గాయపరచరు. వారు ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి సమాధాన పరుస్తూ ఉంటారు. ఎవరైనా గొడవ పడ్డారు, ఎవరికైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఏం చేస్తారు? వారి ఇరువురు మధ్యలో సమాధాన పరుస్తారు.
మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమని చేయాలట? ప్రార్థన చేయునప్పుడల్లా నువ్వు ఏదైతే అడుగుచున్నావో, ఏ ప్రార్థన అంశమును పెట్టి అడుగుతున్నావో వాటిని పొంది ఉన్నానని నమ్మాలి. నీకు నమ్మకం లేకపోతే నువ్వు ప్రార్థన చేసి కూడా వేస్ట్. అందుకే అన్యుల వలె మీరు ప్రార్థింపకండి, వ్యర్థమైన మాటలు ఉచ్చరించకండి అని మత్తయి సువార్తలో యేసు ప్రభువారే అంటారు. ఏదో ప్రార్థన చేయాలి, అందరూ ఏమనుకుంటారు అని 100 మాటలు పలకడం కాదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దృఢ నిశ్చయంతో నేను ఇది ప్రార్థన చేసింది నా దేవుడు ఆలకిస్తాడు, తప్పక దాన్ని నెరవేరుస్తాడని నమ్మకంతో ఏం చేయాలంట? ప్రార్థన చేసినప్పుడు అది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. మరి చాలామంది ప్రార్థన చేసినప్పుడు నమ్మరు, డౌట్గా ఉంటారు. కానీ విశ్వాసం అయితే నిరీక్షణ లేనప్పుడు కూడా విశ్వాసము కలిగి వారు నమ్మి ముందుకు వెళ్తూ ఉంటారు. అబ్రహాము, దావీదు ఎలా అయితే నమ్మారో వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదుర్కొన్నా కానీ వారు దేవుని ఎప్పుడు కూడా సందేహపడలేదు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదములు లేట్ అయినాయి, వాగ్దానములు లేట్ అయిపోయినాయి, అయినా కానీ ఎప్పుడు కూడా సందేహపడలేదండి. విశ్వాసంతో ఎల్లప్పుడూ వారు విశ్వాసము కలిగి నడుచుకున్నారు. ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ప్రార్థన చేయకుండా కూడా ఆగలేదు. దేవుడితో సంబంధము కలిగి ఉన్నారు. అందుకే విశ్వాస సంబంధులు అబ్రహాముతో కూడా పరలోకమందు కూర్చుందురు. ఎవరితోని? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోక రాజ్యమందు విశ్వాస సంబంధులు ఏం చేస్తారట? కూర్చుంటారు. ఎంతమందికి కూర్చోవాలంది? అబ్రహాంతో కూడా పరలోకంలో నేను కూర్చోవాలి. గొప్ప విశ్వాసము, గొప్ప నమ్మకము కలిగి ఉండాలి. ఏ మాత్రం కూడా సందేహపడకూడదు. ఒక్క నిమిషం ఒక దగ్గర. ఒక మాట యేసు ప్రభువారు అంటారు. దారెమ్మడి వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫలము దొరుకుతాదేమో అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఒక్క ఫలం కూడా ఇవ్వదు. యేసు ప్రభువారు దాన్ని శపిస్తారు. శపించగానే వెంటనే అది వెండిపోతుంది. మరి శిష్యులు అడుగుతారు, ఇదేంది ఇంత వెంటనే ఎండిపోయింది, నువ్వు మాట్లాడగానే ఆశ్చర్యపోయినప్పుడు యేసు ప్రభువారు శిష్యులతో ఒక మాట అంటాడు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను చూసి ఎత్తబడి నడి సముద్రం పడునుగా కానీ పలికి నీ మనస్సులో సందేహపడకుండిన ఎడల అది నిశ్చయముగా జరుగును అని ఒక మాట చెప్తాడండి. అది ఎన్నో వచనంలో ఉండే. ఈ కంబలి చెట్టు ఎత్తబడి వేర్లతో సహా సముద్రంలో పడవేయబడును గాక అని. ఈ ఒక్క వచనం చూద్దాం. మత్తయి సువార్త 21:21. ఇంకొక దగ్గర ఉంటుంది కంబలి చెట్టు అనే ఒక మాట. మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పినప్పుడు అది నిశ్చయముగా జరుగును. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే నీ సమస్య గురించి ఎప్పుడైతే విశ్వాసముతో పలుకుతావో అది తప్పకుండా ఏమైపోతుందంట, నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనము. ప్రభువు మీరు ఆవగినంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేర్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. ఏం చెప్పాలట? ఎప్పుడైతే నువ్వు ఆ కంబలి చెట్టును చూసి ఆవగింజంత విశ్వాసం, గొప్ప విశ్వాసం కాదు, ఆవగింజ ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఆ విశ్వాసంలో అందరికీ విశ్వాసం ఉంటుంది. ఆ ఆవగింజంత విశ్వాసంలో సందేహం ఉండకూడదు. అందరికీ ఏం తెలుసు? విశ్వాసం అనేది ఒక్కటి తెలుసు, నాకు చాలానే విశ్వాసం ఉంది కదా, నేను చాలానే ప్రార్థన చేస్తాను కదా, నేను విశ్వాసురాలిని కదా. కరెక్టే, నువ్వు విశ్వాసురాలివే, విశ్వాసుడివే, చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. ఇక్కడ మిస్ అవుతారు. డౌట్ అన్నది ఉండకూడదు. ఎప్పుడైతే ఇది నాకు చెయ్యగలడు, నా దేవుడు సృష్టికర్త, నా అవయవాలు పాడైపోయా తిరిగి బాగు చేయగలడు, కుమ్మరి కుండ పాడైపోతే తిరిగి బాగు చేసినట్టు నా దేవుడు చేస్తాడని సందేహపడకుండా నువ్వు మాట్లాడినప్పుడు ఆ కార్యం నిశ్చయంగా నీ జీవితంలో జరిగిపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి ఇది అర్థమవుతుంది? విశ్వాసులు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ఉంటారు. విశ్వాసులు ఎల్లప్పుడూ దేవుని వెతుకుతూ ఉంటారు. విశ్వాస సంబంధులు ఎల్లప్పుడూ ప్రార్థన పరులుగా మారుతారు. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? విశ్వాసులు ఎల్లప్పుడూ అందరితో సమాధానంతో ఉంటారు. అందరితో గొడవలు, కక్షలు, పగలు పట్టి ఉండరు. విశ్వాసి యొక్క జీవితం వేరు, అవిశ్వాసి యొక్క జీవితం వేరు. ఏ స్థితిలో ఉన్నా కానీ ఆనందంతో, ఉన్న స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా కానీ ఆనందంతో సంతోషముతో జీవిస్తూ ఉంటారు. పౌలు భక్తుడు అదే అంటాడు, నేను ఉన్న స్థితిలోనైనాను లేని స్థితిలోనైనాను సంతోషిస్తున్నాను. కానీ మనం ఎలాగుంటాము? సంతోషమైన స్థితిలో అన్నీ బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటాం, అవునా? ప్రతి ఒక్క మనుషుల స్వభావం అదే. ఏదైనా చిన్నది రాగానే ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత మందిరానికి వస్తున్నాను, దేవుడికి ఇస్తున్నాను కానుకలు, ఏం జరిగింది? అందరూ అంటున్నారు. నీ లోపల ఉద్దేశాన్ని కూడా అందరూ అంటున్నారు అనే చెప్పుకుంటారు. కానీ నీలో ఉన్న ఉద్దేశం ఏంది? ఎవరు అంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని దేవుడు పరీక్షిస్తాడు. అందుకే నిన్ను నీవే పరీక్షించుకోవాలా. నీలో విశ్వాస పరిమాణం ఎంతగా ఉంది? నా కష్టంలో నేను ఎలాగో ప్రవర్తిస్తున్నాను, ఒక విశ్వాసిరాలుగా ప్రవర్తిస్తున్నానా, అవిశ్వాసులుగా నేను ప్రవర్తిస్తున్నానా? ప్రభువా నశించిపోతున్నాం రా అని మొరపెడుతున్నామా? లేదు, ఏది వచ్చినా కానీ ఇంట్లోకి వెళ్ళి మేలే చేస్తావు దేవా, మాకు మాత్రం ఏ కీడు చెయ్యవు అని పలుకుతున్నావు ఆ దృఢ నిశ్చయతతో. వాక్యం వినడమే కాదట, వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్నవాడు ఎలా ఉంటారు తెలుసా? బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటారు. అవిశ్వాసులు, అపనమ్మకములు ఇసుక మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉంటారు. ఇసుక మీద ఇల్లు కడితే ఏమైపోతుంది? వర్షం వస్తుంది, వరదలు వస్తుంది, కొట్టుకొని వెళ్ళిపోతుంది. అదే మంచి బండ మీద కట్టుకున్నావు, ఒక కొండపైన తీసుకెళ్ళి నీ ఇల్లు కట్టుకున్నావు, వర్షాలు రాని వరదలు రాని కొట్టుకుపోగలదా? నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలా. వాక్యానికి విరుద్ధమైన నీ లైఫ్లోంచి తీసివేసుకోవాలి, నీ కుటుంబంలోంచి తీసివేసుకోవాలా. నీ పరిస్థితుల గుండా ఏవేవైతే మిస్టేక్ ఉన్నాయి, అబద్ధం ఉందా, మోసం ఉందా, అవిశ్వాసం ఉందా, ఏముంది, ఆ వేర్లను ఏం చేయాలంటే వేర్లతో సహా తీసివేయాలి. ఆ కంబలి చెట్టుని ఎలా అయితే వేర్లతో ఎత్తబడి పెకిలింపబడి సముద్రంలో నాటబడును కాకనంగా అది ఏమైపోయిందట? నిశ్చయముగా అది జరుగును. మరి నీలో ఏ కంబలి చెట్లు ఉన్నాయి? భయం అనే కంబలి చెట్టు ఉందా? కోపం అనే కంబలి చెట్టు ఉందా? అసూయ, గర్వము, ఏ కంబలి చెట్లు ఉన్నాయి మన లైఫ్లో? అవి గుర్తుపట్టి ఏం చేయాలట? వేర్లతో సహా పెకిలించి వేయాలి. మనకి చూసుకోము,
ఎప్పుడు ఎదుటి వారిలో ఉన్న లోపాలని వెతుకుతాము, కానీ మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనలో లోపాలు ఏవి ఉన్నాయి, మనలో ఉన్న బలహీనతలు ఏమున్నాయి, అవి పరీక్షించుకొని వేర్లతో సహా తీసివేసుకున్నప్పుడు నీ జీవితం ఎలా మలచబడుతుంది? బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీ జీవితం కట్టబడుతూ ఉంటుంది. లేదు, శరీర క్రియలు నీలో ఉంటూనే అలాగనే కవర్ చేసుకుంటూ అందరి ముందు నువ్వు అలా వెళ్ళిపోతుంటే నీ జీవితం, నీ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇసుక మీద కట్టిన ఇల్లును పోలి ఉండి ఒకసారి కష్టం రాగానే విశ్వాసం నుంచి ఈజీగా పడిపోతావు. ఎన్ని వచ్చినా కానీ నా దేవుడు మంచి దేవుడు, మోసం చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఏది వచ్చినా కానీ నా దేవుని వదిలిపెట్టి నేను వెళ్ళను, నా ప్రాణం పోయినా నా యేసే నేను వదలను అని నిశ్చయంతో ఉండాలి. చాలామంది దేవుళ్ళకి వస్తారు, రక్షింపబడతారు, మారు మనసు పొందుకుంటారు, కొన్ని రోజులు ప్రార్థిస్తారు, ఆ ప్రార్థనకు జవాబు రాకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ గత జీవితాన్ని మొదలుపెట్టేస్తారు. విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ఏది వచ్చినా దేవుళ్ళలోనే ఉంటారు. శద్రకు, మెషకు, అబేద్నెగోకు ఎన్ని కష్టాలు వచ్చాయి, అగ్నిలో వేసినా కానీ వారు ఏం చేశారంట? బ్రతికినా సరే చచ్చిపోయినా సరే మా దేవుడి కోసం నిలబడతామన్న విశ్వాసంలో ఉన్నారు. ఎప్పుడైతే విశ్వాసముతో మాట్లాడతారో, విశ్వాసంతో ప్రవర్తిస్తారో వారి పక్షమున దేవుడు దిగి వచ్చి ఆ కార్యాన్ని సఫలపరుస్తాం. మనం ఏం చేస్తాం? కార్యం జరుగుతప్పుడు విశ్వాసంతో నమ్ముతాము, కానీ విశ్వాసుల యొక్క జీవితం, విశ్వాసుల యొక్క నడవడిక అది కాదు. ఎలా నడుచుకోవాలి? శద్రకు, మెషకు, అబేద్నెగోలాగా మనము ఏ విషయంలో అయినా కానీ దేనికైనాను లోబడిపోవద్దు, లొంగిపోవద్దు. విశ్వాసంలో ఎలా ఉండాలి? కదలకుండా నిశ్చయత కలిగి దృఢ నిశ్చయతో నిలబడాలి. హల్లెలూయా. లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను సందేహపడకూడదు, అవిశ్వాసంలో పడిపోకూడదు, విశ్వాసంలో దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. దావీదు ఎలా అయితే నమ్మాడో, అబ్రహాము ఎలా అయితే విశ్వాసం చేత నమ్మాడో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నమ్మాడు. ఇంకా వాగ్దానం నెరవేరలేదు, ఆ వాగ్దానం చూడలేదు, నమ్మి ఏం చేశాడు తెలుసా? ఆ వాగ్దాన ఫలమును అనుభవించేశాడు. ఇప్పుడు వరకు నీకు దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడు? డౌట్ పడ్డావేమో, దేవా నన్ను క్షమించు, నేను ఈ రోజు నుంచి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కానీ, నీ మాటల మీద కానీ, నీ మీద కానీ సందేహపడను దేవా, దృఢ నిశ్చయత కలిగి నేను నడుచుకుంటానని 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా నీకు వందనాలయ్యా. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడమైన తండ్రి, అయ్యా నాయనా, అయ్యా మేము ఎన్నో విషయాల్లో ప్రభా తప్పిపోయి ఉంటాం ప్రభా. నీ వాగ్దాన విషయంలో కానీ, నీ మాట విషయం కానీ, నీ మీద కానీ ప్రభా అయ్యా సందేహపడి ఉంటే క్షమించండి నాయన. యేసయ్య దయతో కనికరంతో క్షమించి నాయన, అయ్యా దావీదు వలె, అబ్రహాము వలె దృఢ నిశ్చయత కలిగి ప్రభా నీ మీద సందేహపడకుండా మేము నమ్మాలి ప్రభా. ఏ మాత్రం, ఏ కొంచెం కూడా ప్రభా 1% కూడా మేము డౌట్ పడకూడదు ప్రభా. నీ మీద 100% నమ్మి మేము బలము పొందుకొని నీ యందు మేము ఆశీర్వదింపబడి నీలో నిలకడగా ఉండాలి ప్రభా. అటు కృపని బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. అయ్యా అబ్రహాము వంటి విశ్వాసమును దయచేయండి ప్రభా. అయ్యా విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు అనబడతారన్నావు తండ్రి. అయ్యా నీ గొప్ప విశ్వాసముతో నింపండి ప్రభా. అయ్యా ఏ స్థితిలో ఉన్నా, ఉన్న స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, సంతోష స్థితిలో ఉన్న, కష్ట స్థితిలో ఉన్న ప్రభా విశ్వాసం వదలకుండా ప్రభా దృఢ విశ్వాసము కలిగి ముందుకు సాగుటకు తండ్రి నువ్వు ఆశీర్వదించి బలపరిచి ప్రభా వారి వాగ్దానములు తని పొందుకునే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.